హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మున్నా ఎక్స్ప్లోర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే ఈ వీడియో వచ్చేసి గండిపేటలో ఉన్న FNF అరీనాకి వెళ్తున్నాం. సో నైట్ టైం గో కార్టింగ్ ట్రై చేద్దామని మా వాళ్ళు అంటే ముగ్గురం పోతున్నాం, మా ట్రయో గ్యాంగ్. ఇప్పుడు వచ్చేసి మా డ్రైవర్ కార్తిక్, వీడు వచ్చేసి నా అసిస్టెంట్, వీడు నాకు అసిస్టెంట్. సో మేము ముగ్గురం అయితే మళ్ళా వెళ్తున్నాం. సో FNF అరీనాకి వచ్చేసినాం ముగ్గురం. ఫ్రెండ్స్, ఈ టీషర్ట్స్ నావే, ఈ రెండు, ఈ టీషర్ట్ రెండు నావే. మెన్ ఇన్ బ్లాక్ టీషర్ట్ మేమైతే బౌన్సర్ల లెక్కనే ఉన్నాం. ఎవరైనా చూసి వీళ్ళు స్టాఫ్ అనుకునే కదా, బౌన్స్ లెక్క ఉన్నాం. వీడైతే క్లీనర్ లెక్క ఉన్నాం. లీడర్ అందుకే బ్యాగ్ కూడా వేసుకోండి. లోపల టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి ఆడ. ఇదే ఎంట్రీ అన్న. దేనికన్నా ఇది? ఓకే, మనకేమైనా కానీ సమాధానం. చూడ చేయబెట్టు, ఏదా కనిపిస్తలేదు, కర్రెగు కనిపిస్తలేదు. ఆ టోకెన్ వచ్చేసి 107. ఇప్పుడైతే 103 నడుస్తుంది. అక్కడ పైనుంచి వ్యూ మంచిగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూద్దాం. మా ఎగ్జైట్మెంట్ ఎక్కువ అవుతుంది. అడ్రలైన్ డ్రెస్ ఇట్లా పోతుంది. కార్తిక్, అరే భయపడుతుండ్రా, అరే భయపడకరా, అనుకుతున్నాడు. అరే ఇక్కడ ఆర్బిట్ కొట్టుకుంటుందిరా, తాకితే అవుతుంది నాకు, ఏం కాదు. ఇందాక పైనుంచి చూసినాం కదా, ఇప్పుడు కిందకి చూద్దాం. ఇది కింద వ్యూ అన్నమాట. క్లాప్స్ అయిపోతే ఇక్కడ ఇట్లా ఆపేస్తాం. మన ఎదురా ఎన్నిసార్లు టాయిలెట్ ట్రాక్ అంటేనే ఇచ్చేవాడు. దీనికి భయపడతాం. వాడికి వచ్చేస్తున్నాడు, నన్ను పట్టుకుపోయి నాన్న కార్తీక్, నీకు దడలు పుట్టి నీళ్ళ బాటిల్ తెచ్చుకొని అవుతా అంటాడు. అది కనిపిస్తలేదు కనుక ఆయన గుర్తా పడిపోతాడు. బిడ్డ దొరకాల గుద్దుతాడు. కార్తీక్ నర్వస్ ఫీల్ అవ్వకు మామా. నీ మొక్క మీద అరే భయపడకు, ప్రతి వీరుడికి ఒక రోజు వస్తుంది. ఈరోజు నీకు వస్తుంది. వాడు డ్రైవర్ రాడు, నా పర్సనల్ డ్రైవర్. నువ్వు డాక్టర్ డ్రైవర్. ఇట్లా డ్రిఫ్ట్ కొడుతుంది. ఇట్లా నేను డాక్టర్ ఇంట్లో డ్రిఫ్ట్ కొడితే 100 పాయింట్లు వస్తుంది నాకు. అగో మనం ల్యాప్స్ పెట్టి ఆడ ఫోటో తీయాలి. కానీ రైడింగ్ జాకెట్ వేసుకుంటే మన దగ్గర డీజే యాక్షన్ కెమెరా ఉంది. హాయ్. సో ఇప్పుడైతే మనం కెమెరా సెట్ చేసుకున్నాం. దీనికి చూసారు కదా. స్లిప్ ఎక్కడుంది? స్లిప్ ఎక్కడుంది? చూసి కదా ఇట్లా సెట్ చేసుకున్నా. డీజే యాక్షన్ 4. వెయిటింగ్ అమ్మ తమ్ముడు, వెయిట్ చేస్తున్నాం. అక్కడ చూసా, అక్కడ జిప్ లైన్ వీడి కార్డు ఉంది. ఏమో మొత్తం రైడర్స్ లెక్క పోతున్నావు.
కూసా బ్రో, ఇది అయ్యి ఒకసారి వస్తలేదు ఇది. థ్యాంక్స్ బ్రో. ఒకసారి రూల్స్ చెప్తే వినండి బ్రో. ఫస్ట్ వన్, రూల్స్ టు ఫాలో. అన్న రైట్ యాక్సిలేటర్, లెఫ్ట్ బ్రేక్, రెండు కంబైన్ గా ప్రెస్ చేయొద్దు. ట్రాక్ లో ఎక్కడైనా వెహికల్ లేకపోతే వెహికల్ లేకపోతే హ్యాండ్ రైస్ చేయండి, బాల్స్ వచ్చి స్టార్ట్ చేస్తారు. ఓకే. రైట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇది సైలెన్సర్ టచ్ చేయొద్దు. 2 times కన్నా ఎక్కువగా వేరే కార్డ్స్ గుద్దినా, టైర్స్ గుద్దినా, హెవీగా డ్రిఫ్టింగ్ చేసినా డిస్క్వాలిఫై చేస్తాం. మనీ రీఫండ్ ఉండదు, రిమైనింగ్ ల్యాబ్స్ ఉండవు. మీకు అక్కడ లాస్ట్ ల్యాబ్ ఇంటిమేట్ చేస్తారు. ఇదే లైన్ లో వచ్చి స్లోగా పార్క్ చేయండి. ఈ లైన్ లోకి వచ్చేటప్పుడు స్లోగా రండి. రైట్ యాక్సిలేటర్, లెఫ్ట్ బ్రేక్. Ladies and gentlemen, are you ready? నెక్స్ట్ లెవెల్. సో ఇది ఎక్స్పీరియన్స్. ఎట్లది వేసి కొద్దిగా ఏడు ఏడేడి కరాడు
తేజ తేజ ఎట్లుంది? కమాన్, ఐఎమ్ ద ఛాంపియన్. నేను మాట్లాడుకుంటూ వస్తున్నారా? నేను ఎట్లా ఫస్ట్ టైం నీకేమైందా? అయ్యా ఆడ గుద్దేటోని ఆ టైర్ల కాడ నేను ఏంలా కరెక్ట్ బరాబర్ అది పడిపోతే భయంతో పడదు, స్కిడ్ అయితే దానికి పోయి గుద్దేటోని జర్ర అయితే. ఇది ఇంకా 500 ఇంటిరా మళ్ళీ రౌండ్ వేసి. సో అది మా ఎక్స్పీరియన్స్ అయితే ఎగ్ నెంబర్ ఎట్లేదు మా వీడికైతే ప్యాక్ అయిపోయింది. ఏం కాలేదు. ఓకే, టైమ్ ఫర్ ఛాంపియన్షిప్. సో టైమ్ ఫర్ ఛాంపియన్షిప్. ఐఎమ్ ద ఛాంపియన్ వన్. తేజ రాబే, ఐఎమ్ ద ఛాంపియన్. ఇది సెకండ్, థర్డ్ వచ్చారు. సో గైస్ చూసిరు కదా, అట్లా ఉంటుంది గో కార్టింగ్. సో ఇప్పుడైతే 5 laps అయిపోయినాయి. సో ఈ హెల్మెట్, ఈ జాకెట్ ఇచ్చేసి వేరే ఏమైనా బౌలింగ్ పోదామని అనుకుంటున్నాను. సో ఈ గోప్రోతో పని అయిపోయింది. సారీ, డీజే యాక్షన్ కెమెరా. ఓకే, గోప్రో ఇప్పేసి హెల్మెట్ అవి ఇచ్చేసి వెళ్ళిపో. సో ఇప్పుడైతే మనం క్రికెట్ ఆడదాం. అది మ్యాచ్. ఇప్పుడు క్రికెట్ ఆడాలి. ఇప్పుడు IPL T20 ప్లేయర్. సో బాక్స్ క్రికెట్ ఆడడానికి వచ్చినాం. చూడాలా మా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మా తేజ గైక్వాడ్ ఎట్లా ఆడతాడో చూడాలా. తేజ ధోని సింగ్ ఇయ్యాలా? బౌల్ లాస్ట్ ఓవరా సింగిల్. అరే వెనక కింద పోతున్నా, ముందు కొట్టు. అవుటే మరి అల్లే. అరే అరే అరే, ఇప్పుడు అర్థమైందిరా నువ్వు క్రికెట్ ఎందుకు ఆడో. కార్తీక్ ఏదిరా, ఇప్పుడు నువ్వే ఎట్లా ఆడతావు చూసాంగా. నేను నవ్వుతాను. అరే అరే రివర్స్ హార్దిక్ పాండే ఆడు బౌన్సర్ వేసి ముందలిగో. రివర్స్ స్వింగ్ అంటే గజాలి వీడేమో చేస్తాడు. అయ్యా అరే వీడు మొత్తం మల కొడతాడు. అరే వాడు పిచ్చడు అవుతున్నాడు కూర్చున్నాడు. టైసన్, మా మైక్ టైసన్ తేజ. మైక్ టైసన్ తేజ ఇప్పుడు ఆడగొడుతుడు. కమాన్, నీ పంచ్ పవర్ ఏందో తెలియాలి. అదేంది మళ్ళా అంది. అయ్యా ఇది మంచిగా ఉందా? ఇదే ఆడ నా కిస్మత్ ఖరాబ్ ఉంది అనుకుంటా. టైం E5 ఇది వర్క్ అయితే లేదంట మెషిన్. ఓపెన్ ఇల్లి షట్.
అచ్చా 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 ఇట్లా ఏం ఆడదామా అని పిల్లలకి ఏం వ్యాలంటీనో రోసి యాక్సిలేటరీ రా 61 పోతున్నాయి మరి. గోకాట్లే అట్లా గుద్దుకోలేడు ఇంకా. అది ఇరుగుతుంది రా, నిజమైన పని అనుకుని ఉప్పుతాను వారా, ఇరుగుతుంది రా అది. రైఫిల్ షూటింగ్ ఆర్చరీ యాక్చువల్లీ నేనే టాప్ కొడతాను రోడ్ మ్యాన్ మడగడ. సో ఇది మా ఎఫ్ఎన్ఎఫ్ ఎరీనా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? మాకు కొత్తగా కాబట్టి అన్ని సపరేట్ తీసుకున్నాం. పాతలు వచ్చారు అనుకో 6-9 అన్ని గేమ్స్ ఆడొచ్చు అంట. నేను డబల్ పెట్టాను. అన్ని గేమ్స్ కాదు, ఆడున్నదా ఆడున్నాయన్న మరి 300 పెట్టిన 300 పెడితే అన్ని వస్తుంది ఆడ. మ్యాజిక్. సో అది ఎట్లుంది ఎఫ్ఎన్ఎఫ్ ఎక్స్పీరియన్స్? కొత్తలు వచ్చినప్పుడు బాగున్నాయి. గోకాటింగ్ మెయిన్ మేము వచ్చిందైతే గోకాటింగ్. క్రికెట్ కూడా బాగుంది. క్రికెట్ మంచి. నువ్వైతే బర్రె లెక్కనే పెట్టావు. నేను డిఫెన్స్ అన్న టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ రన్అట్ అది ఫన్ అండ్ ఫ్యూరియస్. సో అక్కడ సో నాకైతే ఫుల్ వర్త్ అనిపిస్తుంది. సిటీ నుంచి అయితే 30 కిలోమీటర్స్ వచ్చింది మాకు, 35 కిలోమీటర్స్. వైజాగ్ తర్వాత మళ్ళీ బడ్జెట్ వీడియో ఫ్రెండ్స్. సో ఇది మా ఎఫ్ఎన్ఎఫ్ జర్నీ అడ్వెంచర్ గోకార్టింగ్ ఎక్స్పీరియన్స్. సో ఓవరాల్ అయితే ఒక నెంబర్, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం డబ్బులు గట్టిగా పట్టుకొని రావాలా, అన్ని గేమ్స్ ఆడాలా. ఏమంటారు? గోకార్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మనం మెయిన్ ఇక్కడికి వచ్చింది గోకార్టింగ్ కోసమే. తర్వాత ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసాం. క్రికెట్ ఆడినాం, ఐపీఎల్ ప్లేయర్. నేను రాహుల్ ద్రావిడ్ రన్అట్ కానీ డిఫెన్స్ ఆడు. సో మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అట్లనే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఒక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. एक लाइक तो बनता भाई. సో అది మ్యాటర్. సో సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. మేము ఉన్న ఎక్స్ప్లోర్స్ ఇలాంటి వీడియోలు ఇంకా వస్తుంటాయి, మీరు సపోర్ట్ కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్.